ఓజీ ఓజీ మూవీ రివ్యూ ముందు మాట్లాడుకోవాల్సింది అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అని మొన్న ఈ నడుమ అజిత్ గారిది ఒక సినిమా వచ్చింది. అది ప్యూర్లీ ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ అని మీకు అందరికీ తెలుసు. కానీ మనలాంటి వాళ్ళు ఆ సినిమా చూసినప్పుడు మనం ఎందుకంటే అజిత్ గారి ఫ్యాన్స్ కాదు కాబట్టి మనం అలాంటి సినిమా చూసినప్పుడు కొంచెం ఏంటి ఈ ల్యాగ్ ప్రో మ్యాక్స్ అనిపిస్తుంది కదా. కానీ ఓజీ కూడా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమానే. కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అంత బ్యాడ్ కాదు. కానీ నిజాయితీ చెప్పుకోవాలంటే ఫ్యామిలీ ఆడియన్స్కు అంత ఎక్కకపోవచ్చు, కానీ ఫ్యాన్స్కు మటుకు ఒక కొత్త ఊపిరినే పోస్తుంది ఈ సినిమా. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఎలా ఉందంటే రాజకీయాలను దెబ్బతీయకూడదనే రీతిలో ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఉంది. కానీ ఫస్ట్ టైం ఫ్యాన్స్ కోసమే ఒక మూవీ తీశాడంటే అది ఓజీ. నిజంగా ఫ్యాన్స్ మటుకు ఇలా కాలు రెగరేసుకోనో లేదంటే ఇలా అనుకొని వస్తారు. ఇది మటుకు గ్యారంటీ చెప్తున్నా. ఫ్యామిలీ ఆడియన్స్కు కొంతమందికి ఎక్కకపోవచ్చు, నాలాంటి వాళ్ళకు నచ్చవచ్చు. ఎందుకంటే నిజంగా సినిమా బాగుంది. కొన్ని సీన్స్ ఆ ఎలివేషన్స్ అయితే నిజంగా పిచ్చగా ఉన్నాయి అసలుకు. కానీ ఉంది, ల్యాగ్ కూడా ఉంది, అది కూడా చెప్పుకోవాలి. కాబట్టి మీరు వెళ్ళి చూడండి. ఏ రివ్యూను నమ్మొద్దు దయచేసి. నాలాంటి వాడు ఇప్పుడు నేను చూసా, నాకు ఇప్పుడు పూల చొక్క, రగడి, బార్బెల్ వీళ్ళందరూ రివ్యూస్ ఇస్తుంటారు. ఆ బార్బెల్ చెప్పిన రివ్యూ ఎన్నో సినిమాలు బాగాలేదన్నారు. దాంట్లో ఆయన చెప్పిన 100 సినిమాలు బాగాలేదని చెప్తే దాంట్లో 98 నచ్చినవే ఉన్నాయి. నాకే కాదు, చాలా మందికి నచ్చాయి. ఏంటంటే అది ఆయనకు నిజంగా నచ్చలేదని చెప్తున్నాడో వ్యూస్ కోసం చెప్తున్నాడో ఇది పక్కన పెట్టేస్తే మనం వెళ్ళి చూస్తే ఇట్లాంటి వాళ్ళు చెప్పే రివ్యూస్, నాలాంటి వాళ్ళు చెప్పే రివ్యూస్ కంటే మీకు ఏమనిపిస్తుంది మీరు చూడండి. ఓజీ ఎలా ఉందో తర్వాత కామెంట్స్లో చెప్పండి.